చిక్కుకున్న తెలుగు ప్రజలు సురక్షితంగా ఏపీకి చేరుకున్నారు. కూటమి సర్కార్ తీసుకున్న చొరవతో 144 మంది ప్రయాణికులు క్షేమంగా వారి ఇళ్లకు చేరుకున్నారు. విశాఖ రేణిగుంటలకు చేరుకుని అక్కడి నుంచి స్వస్థలాలకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మందితో విశాఖ చేరుకుంది. వీరిలో విశాఖలో 104 మంది దిగగా మిగతా 40 మంది అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. నేపాల్ నుంచి వచ్చిన వారికి కూటమి నేతలు స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నేపాల్లో చిక్కుకున్న వారి కోసం మంత్రి లోకేష్ నిరంతరంగా సమీక్షించారు. లోకేష్ జరిపిన సంప్రదింపులు ఫలితాన్నిచ్చాయి. పలువురు ఏపీ వాసులు ప్రత్యేక విమానం బస్సుల్లో బయలుదేరి నేపాల్ నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, ఇదొక అపూర్వమైనటువంటి ఘట్టం. నేపాల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడి అసలు స్వస్థలాలకి గృహాలకి చేరతామా లేదనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి నుంచి దాదాపు 217 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాసులందరూ కూడా సురక్షితంగా సంతోషంగా ఇళ్లకు చేరినటువంటి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ, మంత్రి లోకేష్, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి భరోసాతో 217 మంది ఆంధ్ర ప్రాంతంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక వాహనాలతో ఇళ్లకు చేరి సంతోషం పండగ జరుపుకున్నటువంటి వాతావరణాన్ని రాత్రి చూశారు. కాఠ్మండు నుంచి ప్రత్యేకమైన విమానంలో 114 మందిని తీసుకొని విశాఖ ఎయిర్పోర్ట్లో నిన్న సాయంత్రం 6 గంటలకు దిగారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 44 మందిని తిరుపతికి చేర్చినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వేరు ప్రాంతాలకి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వారి ఇళ్లకు చేర్చారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అంతా కూడా వచ్చినటువంటి నేపాల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి అందరికి కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. విశాఖలో దాదాపు 5 గంటల పాటు విమానం ఆలస్యమైనప్పుడు కూడా వారి కోసం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ వారి కోసం పుష్పగుచ్చాలతో అంతా కేరింతలతో పూర్తిగా స్వాగతం పలికి వారిని ప్రత్యేక వాహనాలు, కార్లు, బస్సుల ద్వారా స్వస్థలాలకు పంపించినటువంటి ఒక అరుదైనటువంటి ఘట్టం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే అనుకుందో అటు నేపాల్ ప్రభుత్వంతో కానీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారందరూ కూడా స్వస్థలాలకి తీసుకుని రాత్రి చేర్చినటువంటి పరిస్థితి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.